అండి. అందరికీ నమస్కారం. తెలుగింటి వనిత ఛానల్‌కి మీ అందరికీ ముందుగా స్వాగతం, సుస్వాగతం. ఇది ఏమోనొచ్చేసి మా ఊరు స్వయంభూ గౌరీ పరమేశ్వర స్వామి ఆలయంలో పుష్పాంజలి జరిగిన రోజు వీడియో అండి. మాకు శివరాత్రి మా ఊర్లో 5 రోజులు పండుగ చేస్తారు. చాలా అంటే చాలా బాగా చేస్తారు. మీకు ఇంతకుముందు వీడియోలో నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ. స్వయంభూ మాకు గౌరీ గంగా సమేత గౌరీ పరమేశ్వర స్వామి అని చెప్పేసి మా ఊర్లో ఈయన నంది అనమాట, బసవన్న. ఇది చాలా హిస్టారికల్ టెంపుల్ అండి. ఎప్పుడైనా వీలున్నప్పుడు నాకు తెలిసింది ఇంకొంచెం కనుక్కొని మరి నేను ఫుల్ వీడియో మీకు నేను చేసి పెడతాను ఎప్పుడైనా వీలున్నప్పుడు డెఫినెట్గా, ఓకేనా. బట్ దానికంటే ముందు మీలో ఇంకా ఎవరైనా ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూడటం అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా చేయడం వల్ల నేను చేయబోయే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వస్తాయి, ఓకేనా. అదనమాట. సో ఇక్కడ కనిపించే విగ్రహాలన్నిటికీ కూడా ఈ నందికైతేనేమి, మీకు ఇందాకలా కనిపించిన విగ్రహాలకైతేనే ఇక్కడ స్తంభాలు చూసారా మీకు, అన్నీ కాకుండా కొంచెం డార్క్ కలర్లో ఉన్నాయి కదా, ఆ స్తంభాలకైతేనేమి చాలా అంటే చాలా మహిమగల చరిత్ర ఉందండి. మీకు నేను తర్వాత ఎప్పుడైనా అది నేను షేర్ చేస్తాను. ఇక్కడేమోనొచ్చేసి పుష్పాంజలి రోజు మొత్తం గుడిలోకి నేను వీడియో షూట్ చేయలేదండి. డెకరేషన్ అది చేసుంది మొత్తం అంతా కూడా, అంతా పుష్పాలతో అలంకరిస్తారనమాట. మా ఊర్లో వాళ్ళందరూ కూడా ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ కూడా అలాగే పువ్వులు అన్నీ కూడా పట్టుకెళ్ళి ఇస్తారండి. దేవుడికి సమర్పించుకుంటారు అమ్మవారి దగ్గర. ఇక్కడ చూసారా, మా ఊరు పూజారులందరూ కూడా, పంతులు గారు అందరూ కూడా వేద మంత్రాలతో, వేద ఆశీర్వచనంతో ఇక్కడ ఒక నలుగురు దంపతుల్ని పూజ చేయించుకుంటున్నారు వాళ్ళు ప్రత్యేకంగా. వాళ్ళకి వీళ్ళు ఆశీర్వచనంతో పూజ చేస్తున్నారనమాట. స్వామివారి అనుగ్రహం కలగాలి అన్నట్టు. మీకు ఈ వీడియో లాస్ట్లో ఇక్కడ జరిగిన సన్నాయి మేళం వీడియో కూడా పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇదేమోనొచ్చేసి ఇదేంటి గుడి పక్కనే మండపం అండి. ఇక్కడ యాక్చువల్గా మ్యారేజెస్ కూడా పర్మిషన్ ఇస్తారు. అలాగే నోములు చేసుకున్న వాళ్ళకి కానీ, లేదా ఏదైనా స్పెషల్ పూజలు చేసుకున్న వాళ్ళకి కానీ ఇక్కడ అంటే స్వామివారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నట్టు భావిస్తూ ఇక్కడ స్వామివారి గుడి పక్కనే అనమాట. ఇప్పుడు మీకు నేను చూపించాను కదా, దాని పక్కనే ఇది మండపం అనుకుని ఉంటుంది. ఇక్కడే ప్రత్యేక పూజలన్నీ నిర్వహిస్తూ ఉంటుంటారు. మొత్తం అంతా కూడా మండపం చాలా పెద్దది, చాలామంది సరిపోతారు. చాలా అంటే కుంకుమ పూజలు కానివ్వండి, అమ్మవారి కుంకుమ పూజలు కానివ్వండి, ఇతరత్ర ఇటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఏదైనా సరే ఇక్కడే చేస్తూ ఉంటారనమాట స్వామివారి ఆధ్వర్యంలో. చాలా అంటే చాలా కన్నుల పండుగగా ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ పుష్పాంజలి చాలా అంటే చాలా, అంటే పుష్పాంజలి అంటే లాస్ట్ డే అనమాట, 5వ రోజు పుష్పాంజలి ప్రోగ్రాం పెడతారనమాట. సో ఇదిగోటండి, అందరినీ ఆశీర్వదిస్తూ చెప్పాను కదా, వేదమంత్రాలతో ఆశీర్వచనం చేస్తూ అక్షింతలు వాళ్ళపైన వేస్తున్నారు. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరిపైన కూడా చల్లుతారండి. దీని తర్వాత మొత్తం చాలా మంచి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా మేము కూడా వెళ్తూ ఉంటాం. ఇదిగోటండి, మొత్తం చూసారా ఎంత పెద్ద హాల్ ఉందో. హాల్ అంటే హాల్ కాదు, చాలా మండపం అనమాట. చాలా పెద్ద మండపం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం అందరూ కూడా మాకు అందరూ ఎంతో కన్నుల పండుగగా వీక్షిస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి ఎవ్రీ ఇయర్ కూడా. శివపార్వతుల కళ్యాణం కానివ్వండి, ముగింపు ఉత్సవం కానివ్వండి, చాలా బాగా కన్నుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు, ఓకేనా. నెక్స్ట్ రాబోయే ఇదిగో మంగళవాద్యం